శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ ఆల్మోస్ట్ ఎండ్ కొచ్చేసాం. కాదు ఎండ్ కొచ్చేసాం. ఇవాళే ప్రిలిమినరీ ఎపిసోడ్స్ లో లాస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తున్నారు. మరి నా పక్కనే ఉన్నది ఏమిటి? క్వార్టర్ ఫైనల్స్ కి సిద్ధం అవుతున్నటువంటి జిల్లాల పేర్లు. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ లో షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరిది? సో మీరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. వెల్కమ్. క్వార్టర్ ఫైనల్స్ రేపటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మీ జిల్లా నుంచి ఓ ఇద్దరు పోటీ పడబోతున్నారు. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ లో ఒక జిల్లాకి ఇంకొక జిల్లాకి పోటీ జరగబోతుంది. సెమీఫైనల్స్ లో ప్రతి ఒక్కళ్ళు సింగిల్ జిల్లాల నుంచి వచ్చి ఆడతారు. ఇక ఫైనల్లో ఒక జిల్లా వాళ్ళు విన్ అవ్వబోతున్నారు. సూపర్ స్టార్ మహిళ షీల్డ్. చూద్దాము ఎవరు గెలుస్తారు. ముందుగా మీ పరిచయాలు. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుధారాణి. నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ ఏమో వచ్చి శ్రీనివాసరావు. నాకు 2 బాబులు, వర్షిత్, రేవంత్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 6th క్లాస్ చదువుతున్నారు. నా హాబీస్ వచ్చేసి పేపర్ రీడింగ్ అండ్ క్రికెట్ చూడడం అంటే బాగా పిచ్చి అనమాట. వెరీ గుడ్. శ్రావణి. హాయ్, నా పేరు శ్రావణి. నేను ఏలూరు దగ్గర చింతల్పూడి నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. నా హాబీస్ వచ్చి డాన్స్. విజయ. హాయ్ లవ్లీ. థ్యాంక్ యూ విజయ. థ్యాంక్ యూ. నా పేరు విజయ. నేను జంగారెడ్డిగూడ నుంచి వచ్చాను. నాకు 2 పాపలు. పెద్దమ్మాయి పేరు లతిక, చిన్నమ్మ పేరు అనన్య. మా హస్బెండ్ నేమ్ ఇస్ దిలీప్ కుమార్. మాది మెడికల్ ఏజెన్సీ. మా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ అండ్ చిన్న డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటాను. నేను బ్యూటిషియన్ లాగా చేసుకుంటూ మా పిల్లలకి స్టిచ్చింగ్, నా సారీస్, బ్లౌజెస్, బ్యాంగిల్స్, కర్టన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్. నేను చేసిన దానికంటే నాకు ఇష్టం. కానీ ఏం చేస్తాం, మీ వారిని మీరు చేయలేదుగా. అదొక్కటే మిస్ అయ్యాను. ఒకటే మిస్ అయ్యారా? పోనీలేండి, పిల్లల్ని తయారు చేశారుగా. దేవిక. హాయ్ సుమా. నా పేరు దేవిక. మా ఆయన పేరు జయప్రకాష్. నాకు ఒక పాప ఉంది, మేఘన. నాకు హాబీస్ వచ్చి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడల్లా బుక్స్ చదువుతాను. ఓకే. నాకు టీవీ చూడడం అంటే ఇంకా ఇష్టం. పోనీలేండి, అది కూడా కావాలి మనకి. క్వార్టర్ ఫైనల్స్ లో ఏ జిల్లాకి పోటీ జరగబోతుంది. జిల్లాల పేర్లన్నీ ఇందులో వేసేసాం. మొత్తం 23. ఓకే, మీ జిల్లా పేరు కూడా ఉంది. చూద్దామా మరి ఫస్ట్ ఎవరు వస్తాయో. చూద్దాం. ఫస్ట్ పేరు ఎవరిది వస్తుందో చూద్దాం. మా జిల్లా. క్వార్టర్ ఫైనల్స్ లో చీటీలో ఫస్ట్ పేరు వెస్ట్ గోదావరి, ఏలూరు. హైదరాబాద్. క్వార్టర్ ఫైనల్స్ లో హైదరాబాద్ కి ఎవరికి మధ్యలో పోటీ జరగబోతుంది. అది ఇప్పుడు హైదరాబాద్ ఒకళ్ళు. సుమా, Next ఎవరు? మా వెస్ట్ గోదావరి తీయవా ప్లీజ్. ఎవరైనా ఏదో ఒక ఎపిసోడ్ లో ఆడక తప్పదు. కృష్ణ, విజయవాడ. అమరావతికి హైదరాబాద్ కి పోటీనా? హైదరాబాద్, కృష్ణా జిల్లాల మధ్య కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రెండో తీద్దామా? ఈసారైనా మా వెస్ట్ గోదావరి తీయవా ప్లీజ్. అమ్మా, అప్పుడేనా? తీస్తా. వెయిట్ చేయండి. సో ఒక క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ ఫైనల్. సరే, రౌండ్స్ లోకి వెళ్దామా? శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలెక్కడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, రిలవెంట్ గా ఉండాలి. చెప్పిన ఆన్సర్ రిపీట్ చేయకూడదు. శ్రావణి రెడీ? ఎస్, రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పరీక్ష హాల్లో ఎలా కూర్చొని రాయాలి? కింద కూర్చొని రాయాలి. ఆర్ నారాయణమూర్తి ఏ సినిమాలో హీరో? సన్ ఆఫ్ సత్యమూర్తి. ప్రతి సినిమా లాస్ట్ కి విలన్ ఏం చేస్తాడు? హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. మొబైల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? నేనే. పొద్దున్నే పేపర్ బాయ్ ఏం వేస్తాడు? గుమ్మడికాయలు వేస్తాడు. సముద్రంలోకి వెళ్లి జానర్లు ఏం చేస్తారు? వంట చేస్తారు. టైమ్ అప్. పరీక్ష హాల్లో కింద కూర్చొని రాయాలన్నారు. కొన్ని స్కూల్స్ లో కింద కూడా కూర్చొని రాస్తారు. ఇది కరెక్ట్ అవుతుంది. ఆర్ నారాయణమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తిలో హీరో అంట. నాకు కనిపించలేదుగా. కనిపించలే మీరు? మధ్యలో ఒక ఆయన వచ్చి అది ఆయనే. ఇలా నించొని శీతాకాలం వెన్నెల్లో అలా పాడతాడు.
బాగుందబ్బా. అక్కడ ఉన్నది అతనే కదా, మీకు చూడలేదా? Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. ఏయ్! ప్రతి సినిమా లాస్ట్ కి విలన్ ఏం చేస్తాడు? హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. వావ్. ఇప్పటి వరకు అలాంటి సినిమాలు రాలేదు కదా మనకి. నేను తీస్తాను. నువ్వు తీస్తావా? మొబైల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? నేనే. బా, ఇంతకాలం ఈ విషయం బయటకు చెప్పకుండా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా. ఇప్పుడు కూడా ఎడిటింగ్ లో కట్ చేసేయండి సుమా, వద్దు ప్లీజ్. మీకు నన్ను చెప్పుకోవడం మెచ్చుకోవడం ఇష్టం. అస్సలు నాకు ఇష్టం ఉండదు. అసలు మీకు మొబైల్ ఫోన్ కనుక్కోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి పైన మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడలేకపోతున్నాను. కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళతో అయినా దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడాలి కదా. సో ఆ థాట్ లో అంటే ఎల్కేజీలోనే వచ్చింది, అప్పుడు కనిపెడితే బాగోదని ఇప్పుడు కనిపెట్టాను. అరే రే 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 రే. థ్యాంక్ యూ సుమా, మెచ్చుకోవద్దు, నేను తట్టుకోలేదు. అబ్బా, పొద్దున్నే పేపర్ బాయ్ గుమ్మడికాయలు వేస్తాడంట. సముద్రంలోకి వెళ్ళిన జాలర్లు వంట చేస్తారు. అంటే సాల్ట్ బాగా దొరుకుతుంది కదా అందులో. సాల్ట్ పంట. చాలా 5 రాంగ్ 50 పాయింట్లు. దేవిక, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి నటించిన మొదటి చిత్రం ఏది? హృదయ కాలేయం. జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? నా పుట్టినరోజు. అన్నం వేటితో వండుతారు? ముత్యాలతో. హిమాలయాల్లో ఏముంటుంది? ఇసుక. మనం అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? దయ్యం కనిపిస్తుంది. బాహుబలి సినిమా దర్శకుడు ఎవరు? టైమ్ అప్. చిరంజీవి నటించిన మొదటి సినిమా హృదయ కాలేయం. పాయింట్ టు బి నోటెడ్. జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? నా పుట్టినరోజు. మీరు అంత ఇంపార్టెంట్ విఐపీనా? కాదా మరి? మీ పుట్టినరోజు కూడా జెండా ఎగరేస్తారా? వీళ్ళకి డబ్బులు బాగా ఎక్కువైనట్టున్నాయి. అన్నం ముత్యాలతో వండుతారంట. మీరు కూడా రండి, పెడతాను. మరి కూరల్లో బంగారు బిస్కెట్లు వేస్తారా? వేస్తాం, తింటానంటే. సుమా వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్దాం, ముచ్చాలని తెచ్చేసుకుందాం. ఏవండి, ఎంత డబ్బులున్నా ఎంత బంగారం ఉన్నా తినడానికి అన్నమే కావాలిగా. మీరు వస్తే ముత్యాలతోనే వండుతాం. ఏమిటో, కొంతమంది బంగారు పళ్ళల్లో తింటున్నాం అంటారు, కొంతమంది బంగారు కమోడ్లు చేయించుకుంటారు. ఎందుకు? ఫైనలీ తినాల్సింది అంతా సేమ్. నాకు రైతు పండించే అన్నం కావాలి. ఓ, బికాస్ నేను రైతు బిడ్డని. నేను కూడా. హిమాలయాల్లో ఇసుకుంటుంది. ఓకే, మనం అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? దయ్యం. అంటే తను చూసుకున్నప్పుడు మనం తనకు అదే అద్దంలో కనిపిస్తుంది. చూసుకుంటే దయ్యం కనిపిస్తుంది. ఈవిడ మొహమే. అదే అందుకనే. 5 రాంగ్ 50 పాయింట్లు. రెడీ విజయ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ట్రైన్ ని ముందు ఏం లాగుతుంది? తాడు. కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఎంతమంది ఉంటారు? 1000 మంది. బయట ఎండగా ఉంటే ఏం వేసుకోవాలి? స్వెటర్. నిత్య మేనన్ ఎవరు? నేనే. పాలు తోడేస్తే ఏమవుతుంది? పెట్రోల్. ఉల్లిపాయతో ఏం చేస్తారు? అన్నం. మీ మామయ్య కొడుకు మీకేమవుతాడు? అన్నయ్య. ముష్టివాడు. ఓకే, ట్రైన్ ని ముందు ఏం లాగుతుంది? తాడు. అబ్బా, ఏం ఆటో అది? కబడ్డీ ఆటలో ఒక జట్టులో 1000 మందా? ఎప్పటికి కూత ఆగాను, ఎప్పటికి అందరూ అవుట్ అయ్యేను. కౌరవ సైన్యం కాదు ఇది, హరివీర భయంకరమైన సైన్యం అనుకుంటా. బయట ఎండగా ఉంటే ఏం వేసుకోవాలి? స్వెటర్. బాగుంటుంది చాలా. కూల్ గా. నిత్య మేనన్ ఎవరు? నేనే. నేను ఆ రింగు చుట్లు చూసినప్పుడే అనుకున్నా ఈవిడేనని. హాయ్ నిత్య. హాయ్. సో హ్యాపీ దట్ యుర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడే షో. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, పాలు తోడేస్తే పెట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మన వాహనాల్లో నింపుకొని తీసుకెళ్లొచ్చు. కొద్ది గొప్ప ఏమైనా మిగిలినట్టయితే నెక్స్ట్ డే కూరల్లోకి వాడచ్చు. ఉల్లిపాయతో ఏం చేస్తారు? రైస్. రిలవెంట్ గా లేదండి ఆన్సర్. మీ మామయ్య కొడుకు మీకేమవుతాడు? అన్నయ్య. అన్నయ్య అవుతాడు. మీ మామయ్య కొడుకు మీకు బావ అవుతాడు కదా. అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, 6 రాంగ్ చెప్పావు. 60 పాయింట్. ఓకే, రెడీ సుధా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు ఎదురుగా ట్రైన్ వస్తే ఏం చేస్తారు? దాని ముందు పడుకుంటాం. సినిమాలో పాటలు వ్రాసే వాళ్ళని ఏమంటారు? డైరెక్టర్. బైక్ కి సైడ్ మిర్రర్ ఎందుకు ఉంటుంది? వెనకొచ్చేది చూడడానికి. సాధారణంగా పెళ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయి? ఆషాఢంలో. మీ ఇంట్లో డబ్బులుంటే ఎక్కడ పెడతారు? గుమ్మంలో. మీ వారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్తే మీరేం చేస్తారు? కాళ్ళు ఇరుక్కొడతాను. టైమా? మీకు ఎదురుగా ట్రైన్ వస్తే మీరు దాని ముందు పడుకుంటారా? అవునవును. సరేనండి, అయిపోయిన తర్వాత ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఎలా పడుకుంటారో చూద్దాం. నాతో అందరినీ తీసుకెళ్తాను. అప్పుడు అందరినీ పడుకోబెడతదేమో సుమా. ఏంటి? తను పడుకోకుండా అందరినీ పడుకోబెడతదేమో సుమా. మనం దూరంగా ఉండి చూద్దాం. బా, సినిమాలో పాటలు రాసే వాళ్ళు డైరెక్టర్ అంటారు. బైక్ కి సైడ్ మిర్రర్ ఎందుకు ఉంటుంది? వెనకొచ్చేది చూడడానికి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సాధారణంగా పెళ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయి? ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసంలో చేస్తారా? అబ్బో. ఏమి పెళ్లి అలాగే అయిందా? లేదు, Special గా. స్పెషల్ గా చేస్తున్నా తెలుసా. ఆషాఢమే అది కూడా. మీ ఇంట్లో డబ్బులుంటే ఎక్కడ పెడతారు? గుమ్మలో పెట్టు. అడ్రస్ చెప్పండి, నేను వస్తాను. అడ్రస్ చెప్పు, నేను వస్తాను.
ఎవరైనా గుమ్మం దగ్గర ముగ్గులు వేస్తారు, వీళ్ళు ఈవిడే డబ్బులు పరుస్తూ ఉంటారు, బాగా ఆస్తిపరులు. వీళ్ళ వారు సర్ప్రైజ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్తే కాళ్ళు ఇరగొడతారు. ఎక్కడికి తీసుకెళ్తారు? సో 5 రాంగ్, 50 పాయింట్లు సుధా. ఇంకొక జిల్లా. ఏ జిల్లా ఏ జిల్లా నా చేతిలో ఉన్నది ఏ జిల్లా? సుమా నీకు చాక్లెట్ ఇస్తామా జిల్లా తీవా? మీ జిల్లా మీ జిల్లా కానే కాదు ఇది మీ జిల్లా. నేను ఇవ్వను. ఇది ఖమ్మం. మరి ఖమ్మం వాళ్ళకి ఎవరితో పోటీ పడింది చూద్దాం. ఖమ్మం శ్రీకాకుళం. శ్రీకాకుళం అండ్ ఖమ్మం మధ్యలో పోటీ. సరే మరి నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ ఎవరెవరికి మధ్యలోనో చూద్దామా? చూద్దాం. నల్గొండ. ఎవరితో నల్గొండకు పోటీ? కడప. నల్గొండ వర్సెస్ కడప, 4వ క్వార్టర్ ఫైనల్. కమాన్, అసలు క్రికెట్ మ్యాచ్ కన్నా ఇంకా, కబడ్డీ కన్నా ఇంకా, బాస్కెట్ బాల్ కన్నా ఇంకా మన సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్ జరగబోతున్నాయి. మిస్ అవ్వకండి. సుమా ఇంకొకటి తీద్దామా? చాలా తీద్దాం. నిజామాబాద్. నిజామాబాద్ తో ఎవరు పోటీ? నిజామాబాద్ తో పోటీ పడుతున్నది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి అండ్ నిజామాబాద్. ఇంకొకటి కూడా తీద్దాం సుమా. ఓకే, క్వార్టర్ ఫైనల్స్ నెక్స్ట్ ఎవరు? 6వ క్వార్టర్ ఫైనల్స్. చిత్తూరు జిల్లా, తిరుపతి వాళ్ళు. వీళ్లతో పోటీ ఎవరు? వరంగల్. చిత్తూరు వరంగల్ కి మధ్యలో పోటీ. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే, ఇప్పుడు డైలాగ్ రౌండ్ మేము వినిపిస్తాం. డైలాగ్ క్వశ్చన్ అడిగిన తర్వాత బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, లేదంటే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. డైలాగ్. This is called infatuation. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. ఓకే, విన్నారు కదా డైలాగ్. క్వశ్చన్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దేవిక. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న 100% లవ్ సినిమాలో తమన్నాకి ఒక రకమైన ఫుడ్ ఇష్టం, అదేంటి? దేవిక. చికెన్. కరెక్ట్, 10 పాయింట్లు. ఎవరు చెప్తారు ఫస్ట్? దేవిక. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాక్యుయేషన్ అకార్డింగ్ టు ఫ్రాట్ సైకాలజీ. According to frat psychology, infatuation is an attraction between the male and female which includes boledanta rotation, revolution, and appudapudu kavalsinanta oxygen and between the carbon dioxide, and then there is lot of division and multiplication, and between comes the addition and subtraction. Overall, the balance sheet is tied up and the assets and the liabilities and everything, but the unparliamentary language of the two people between the male and the female is infatuation. Once more. ఇంకా చెప్పొచ్చు దీని మీద. అకార్డింగ్ టు ఫ్రాట్ సైకాలజీ, ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ అట్రాక్షన్ బిట్వీన్ ద మేల్ అండ్ ద ఫీమేల్ వేర్ ద ఆడపిల్ల ఆస్క్స్ ద రీఛార్జ్ ఆఫ్ ద కార్డ్స్ అండ్ ద మేల్ is always asked to recharge the card, and the ఆడపిల్ల is on the cell phone and the bill is being paid by the male.
నువ్వు చెప్పు సుధా. According to fraud psychology, between male and female, to messages and phones, day and night, minus attraction, eating, to Facebooks, to WhatsApps, and midnight chatting, daytime roaming, చెప్పండి. at parking at roaming at parks, using Jio SIM, shopping, and movies. నేను కొడతానులే, నేను కొడతాను, నువ్వు చెప్పు. రెండు పనులు నువ్వు చేయాలి. ఇప్పుడు మన విజయ విజయ చాలా ప్రిపేర్ అయింది, సైలెంట్. మనందరం నవ్వుతున్నా ఇందాక నుంచి తన మైండ్ లో తన డైలాగ్ అనుకుంటుంది. చెప్పు విజయ. అకార్డింగ్ టు rat psychology. rat రైట్. then the laddu and this is called infatuation. You wanna break? No, I want to listen Devika. నేను మళ్ళీనా నువ్వు చెప్పేసావు కదా శ్రావణి. మీరు బాగా చెప్తున్నారు. అయ్యో మీరు బాగా చెప్తున్నారు. నేను ఇక్కడ లిప్ మూమెంట్ ఇస్తాను, మీరు డబ్బింగ్ చెప్పండి. No. నా చెప్పు. ఇక్కడ చెప్తాను. సరే చెప్పు. అకార్డింగ్ టు మై సైకాలజీ, నథింగ్ ఈస్ దేర్. అట్రాక్షన్ బిట్వీన్ చెప్పు. అకార్డింగ్ టు మేల్ అండ్ ఫీమేల్, ఏమీ రావట్లేదు. According to frat psychology, infatuation is it's whatever. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. It is one Titanic. It is ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుందాం రా, నీ బొందరా. నెక్స్ట్ డైలాగ్. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దేవిక. మహేష్ బాబు. కాదు, తోటరాముడు. సరేలే, కరెక్ట్, 10 పాయింట్లు. మహేష్ బాబు ఈ డైలాగ్ లో ఒక సినిమా పేరు చెప్పాడు, అదేంటి? సుధా. తోటరాముడు. సినిమా పేరు తోటరాముడు కాదు. విజయ. విజయ ఇంకా ఇన్ఫాచ్యుయేషన్ గురించి ప్రిపేర్ అవుతూ ఉంది. 100%. సారీ. దేవిక. పాతాళ భైరవి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇందులో పాతాళ భైరవి సినిమా చూసావా అని అడిగాడు మహేష్ బాబు. ఆ తర్వాత చెప్తాడు తోటమాలి గురించి అంతా. శ్రావణిదా. నేను ప్రకాష్ రాజ్. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. దోమలు వెళ్ళిపోతాయి. నీకు అసలే దోమలు అంటే ఇష్టం కదా. అవి నీజ్ వరకే కొడతాయి. సుధారాణి అండ్ విజయ రండి. ఒకళ్ళు ప్రకాష్ రాజ్, ఒకళ్ళు మహేష్ బాబు. మీరు మహేష్ బాబు, మీరు ప్రకాష్ రాజ్. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా. దేవిక దా. నేను మహేష్ బాబు, నువ్వు ప్రకాష్ రాజ్. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు. 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. ఈవిడ 10 కాదు, దాంతో కలిపి 20 సార్లు చూసింది. యాక్చువల్లీ ముందే ఒక 10 వచ్చింది, తర్వాత 10 వచ్చింది. డైలాగ్. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని ఆడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం అది బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయమంటాం కరెక్ట్ కాదు సార్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రావణి. నువ్వే. కరెక్ట్ శ్రావణి, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు ఎన్నో మెట్టు నుంచి మొదలు పెట్టాలని చెప్పాడు? విజయ. 11వ మెట్టు నుండి. తీసుకోండి 10. ఓకే, ఇప్పుడు ఇదే డైలాగ్ మన విజయ చెప్తారు ముందు. సార్, ఒక కోటీశ్వరుడు కొడుకు రిక్షా తొక్కుతున్నాడు కదా అని వాడి కొడుకు కూడా కొత్త రిక్షా కొనివ్వడం అనేది చాలా తప్పు. కానీ నిజంగా మీ ఉన్నతమైన భావాలకి నా జోహార్. ఒక కోటీశ్వరుడి కొడుకు రిక్షా తొక్కుతున్నాడు కదా. సుమా, నువ్వు యాంకర్ వై కోటీశ్వరరాలు అయ్యావని మీ అమ్మాయిని కూడా యాంకర్ చేయాలంటే ఎలా సుమా?
కదా. సో ఏం చేద్దాం? ఏం చేద్దాం? పార్టిసిపేటింగ్ చేయండి. అది నువ్వు నేను డిసైడ్ చేయడం కాదు, అది డిసైడ్ చేసుకుంటా. అదేం అవ్వాలంటే అది అవుతుంది. ఒక హౌస్ వైఫ్ వంట వండుతుంది కదా అని చెఫ్ అయితే వాళ్ళ కూతురు కూడా చెఫ్ అవ్వాలని కోరుకోవడం తప్పు కదా. ఒకడు రిక్షా తొక్కి అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి కోటీశ్వరుడు అయితే గనక వాళ్ళ సన్ కూడా రిక్షా తొక్కమండం చాలా అన్యాయం. మనం 10 మెట్లు ఎక్కితే మన కొడుకు 11వ మెట్టు నుంచి స్టార్ట్ అవ్వాలని కోరుకోవడం న్యాయం. ఓకే, నెక్స్ట్ డైలాగ్. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరికి విగ్రహం పెట్టాం. ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం, వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? దేవిక. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ఒక ఆనకట్ట పేరు చెప్పాడు, అది ఏమిటి? శ్రావణి. ప్రకాశం. కాదు. సుధా. ధవళేశ్వరం ఆనకట్ట. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మా తెలుగు ప్రేక్షకులు ఆటే ఏ ప్రోగ్రాంలు అంటే ఆ ప్రోగ్రాంలు చూడరు సార్, కానీ ఒక్కసారి ఇష్టపడితే మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు సార్. స్టార్ మహిళ కార్యక్రమం అప్పుడెప్పుడో మొదలైన ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారంటే దానికి వాళ్ళు దండలేస్తున్నారు, అభిమానాన్ని చూపుతున్నారని అర్థం సార్. సుధా. మన తెలుగు ప్రజలు అంత త్వరగా ఎవరి మీద అభిమానం పెంచుకోరు. ఒక్కసారి పెంచుకుంటే మాత్రం గుండెల్లో నుంచి ఎప్పటికీ తీయరు, అలాగే దాచుకుంటారు, ఇంకెవరికి ఇవ్వరు. ఒకవేళ తీస్తే కిడ్నీలో పెడతారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే వాళ్ళకి విగ్రహం కట్టి ఆయన పుట్టినరోజుకి వర్ధంతికి అన్నిటికీ దండాలు పెడుతున్నారు ఇప్పటికీ కూడా. ఓకే, శ్రావణి. మన తెలుగు వాళ్ళు అంత తొందరగా ఎవరిని నమ్మరు. ఒక్కసారి నమ్మారంటే గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర కాటన్ ధర విగ్రహం కట్టించారు. ఆయన పుట్టినరోజుకి దండం పెడతాం, ఆయన వర్ధంతికి దండలు వేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామో తెలియదు. అమ్మ, ధవళేశ్వరం దగ్గర కాటన్ ధర ఆనకట్ట కట్టిస్తే ఆయన విగ్రహం, ఈవిడ డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళతో విగ్రహం పెట్టించేసింది. సులువుగా అయిపోయింది పని చాలా. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ కి ఎవరో చూద్దామా? చూద్దాం. మీ జిల్లా ఇంకా రాలేదు మరి. పశ్చిమ గోదావరి, ఏలూరు. నీకు పోటీ ఎవరు? ఈస్ట్ గోదావరి. పశ్చిమ గోదావరి ఏలూరుతో పోటీ పడబోతోంది. ఈస్ట్ విశాఖపట్నం. విశాఖపట్నం అండ్ పశ్చిమ గోదావరి. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే, ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ చూడు సుధా. వన్ తమన్నా, ఏ తమన్నా, బి అనుష్క, సి వచ్చేసి లియానా, డి వచ్చేసి కొంచెం డౌట్ గా ఉంది. డిఏ ఈజీ యాక్చువల్లీ. డి ఈజీగా ఉందా? శృతి హాసన్. శృతి హాసన్ ఫైనల్. ఓకే, సో ఏ తమన్నా, బి అనుష్క, సి ఇలియానా అండ్ డి శృతి హాసన్. ఏ తమన్నా అవునా? తమన్నానే. చూద్దామే. తమన్నానే. ఒకటి కరెక్ట్ సుధా. మరి బి అనుష్క అన్నారు కదా, ఇది నాకు ఎందుకో డౌట్ గా ఉంది. రెజీనా. మరి విజయ? ఇలియానా. చూద్దాం బి. సో ఏ కరెక్ట్, బి రాంగ్. మరి సి ఇలియానా. నాకు ఎవరో తెలియట్లేదు కానీ ఇలియానా అయితే కాదు. ఆడియన్స్ కాజల్ అంటున్నారు, ఇలియానానా? దట్ ఈస్ కాజల్. డి మీరు చెప్పింది? శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసన్ అయితే కాదు.
శృతి హాసన్ కాదు. కొంచెం ఆ స్మైల్ పళ్ళు చూస్తుంటే రాశి ఖన్నా ఏమో అనిపిస్తోంది. ఓకే, సో 4లో 1 కరెక్ట్, 10 పాయింట్లు. విజయ మీ వంతు. ఏ ప్రభుదేవా, ఆ, సి నాగార్జున. సి నాగార్జున. ఓకే. ఆ. బి. అబ్బా, నాకు తెలిసి ఇంకా నాకే గనక ఇది వచ్చి ఉంటే నేను వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అనిపిస్తుందంట. మేము చెప్పాలా? డి. డి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఇంకా బి ఒకటే మిగిలింది. చిరంజీవి. ఫైనల్. ఏ ప్రభుదేవ. ప్రభుదేవ. మీరు సుధా. ప్రభుదేవ. మరి చూద్దాం. ఏ అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. ఓకే, ప్రభుదేవ కరెక్ట్. మరి బి చిరంజీవి. దేవిక కరెక్టే, చిరంజీవి కరెక్ట్. చూద్దాం. బి. చిరంజీవి గారు చెప్పకపోతే రఫ్ ఆడించేస్తా అంటున్నారు. సి నాగార్జున. నాకు నాగార్జునే అనిపిస్తుంది. చూద్దాం అయితే. సి నాగార్జున. డి ఎన్టీఆర్ కదా మీరు చెప్పింది. నాకు బాలకృష్ణ అలా అనిపిస్తుంది. సుధా. నాకు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అన్న డౌట్ గా ఉంటుంది. కొంచెం నాకు కూడా అనుమానంగా ఉంది. డి చూద్దాం. విజయ 3 కరెక్ట్, 30 పాయింట్. దేవిక చూడండి. ఏ బాలకృష్ణ. బి బాలకృష్ణ, సి బాలకృష్ణ, డి బాలకృష్ణ. బి కళ్యాణ్ రామ్. సి వచ్చి సి. డి అఖిల్, సి మహేష్ బాబు. ఫైనల్. ఏ బాలకృష్ణ. బి కళ్యాణ్ రామ్. కళ్యాణం. ఓకే, చూద్దాం. కరెక్ట్, కళ్యాణ్ రామే. జపం పూర్తయింది. సి ఏమో మహేష్ మహేష్ బాబు అన్నారు కదా. మహేష్ బాబు కాదు. మహేష్ బాబు అయితే కాదు. చూద్దాం. నాకు తెలుసు నాని ఎందుకు వచ్చాడు. కృష్ణగాడి వీర ప్రేమ గాథలో బాలయ్య గారి వీరాభిమాని, అందుకనే జై బాలయ్య అంటూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో డి ఏం చెప్పారు. అఖిల్. అఖిల. అఖిల్ అయితే కాదు. మీకు తెలుసా. నాకు తెలీదు ఎవరు. విజయ. నాగ చైతన్య అనుకుంటున్నా. ఎన్టీఆర్ ఏమో అనుకుంటున్నా నేను. ఎన్టీఆర్. బాబాయ్ అబ్బాయిలు. మొత్తం బాలకృష్ణ ఫ్యామిలీ ప్లస్ ఒక అభిమాని వచ్చారు. మీకు టోటల్ గా 20 పాయింట్లు ఇచ్చారు. 20. శ్రావణి చూడండి. ఇంత ఈజీగా ఇచ్చారండి శ్రావణికి. అబ్బా చాలా అసలు. శ్రావణి నాకు మొత్తం తెలుసు. తొందరగా చెప్పు. సి Time మంచు అయిపోతుంది. మనోజ్ అనుకుంటున్నాను. అదేంటి? అయ్యో, అయ్యో, నీకు ఏమీ తెలియట్లేదా? ఏమీ తెలియట్లేదు. ఏమీ తెలియట్లేదా? ఇలా కట్ చేసి చూడు. శ్రావణి కమాన్, టైం అయిపోతుంది. శ్రావణి ఇలా కట్ చేసి చూడు. కట్ చేయి, అడ్డం పెట్టు, చెయ్యి లేపు, కొంచెం ఏ పని చెయ్యి. మోహన్ బాబు. బి శోభన్ బాబు ఏమో సరిగ్గా చూడు. బి మహేష్ బాబు. బి మహేష్ బాబు. సి సంపూర్ణేష్ బాబు ఏమో. అందరి బాబులు ఇక్కడే డి వెంకటేష్. సి
మనోజ్. సి మంచు మనోజ్ ఫైనల్. ఓకే, మనం ముందుగా మోహన్ బాబు గారిని చూద్దాము. దేవిక మీరేమంటారు? ఉపేంద్ర. ఉపేంద్ర ఏమైంది వీళ్ళకి అసలు? ప్రభాస్ అంటే ఇవాళతో ప్రిలిమినరీస్ ఉండదంటే ఇంతేనా ఇంకా మీరు? ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ప్రభాస్. ప్రభాస్. పోనీలే మీరైనా మామూలుగా ఉన్నారు. ఏమ్మా మోహన్ బాబు ఒకసారి చూడు. ప్రభాస్. బి మహేష్ బాబు. అమ్మయ్య, అది ఎక్కడ శోభన్ బాబు అంటావేమో అనుకున్నాను. ఆ కళ్ళు అయితే ఒకటి correct గా చెప్పానని మహేష్ అర్థమైంది. బాబు. సుధా మహేష్ బాబు క్లియర్ గా తెలిసిపోతున్నాడు కదా. అసలు చూడగానే టక్మని చెప్పి అనుకున్నావు నువ్వేంటో. మహేష్ గుర్తుపట్టాలి, వెంటనే అంటే ఇందాక గుర్తుపట్టాలి. నుంచి వాళ్ళే కనిపెట్టాను, నా దగ్గరికి వచ్చేసరికి పుష్కాకే. అంతే. బి చూద్దాం. బి మహేష్ బాబు. సి మంచు మనోజ్. కాదు సుమా, మంచు మనోజ్ కాదు, కానీ ఎవరో తెలియట్లా. దేవిక. సిద్ధార్థ అనుకో. సిద్ధార్థ్. ఓకే, ఇప్పుడు దాకా సిద్ధార్థ్ ఎవరు కనిపెట్టలేదు, ఈసారి చూద్దాం. అదే మంచు మనోజ్ అవునా కదా చూద్దాం. ఈసారి సిద్ధార్థ్ ని పెట్టద్దు సుమా ప్లీజ్, ఎవరు కనిపెట్టలేదు ఇప్పుడు దాకా. ఇది సిద్ధార్థే. నేను చెప్పాల్సింది కన్ఫర్మ్ వెంకటేష్. వెంకటేష్ చూద్దాం. అవును, వెంకటేష్ గారే కరెక్ట్. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది అండ్ నీకు టోటలీ 20 పాయింట్స్. స్కోర్స్ చూద్దాం. వెస్ట్ గోదావరికి ఆపోజిట్ లో క్వార్టర్ ఫైనల్స్ లో ఎవరు వస్తే బాగుంటుంది? మీ జిల్లాకి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా మా ముందు తక్కువే. ఎవరు వచ్చినా మీ ముందు తక్కువే. అబ్బో, పలానా వాళ్ళని ఈస్ట్ అంటారు కదా, రెండు కలిసి ఉంటాయి కాబట్టి మాకు ఈస్ట్ గోదావరి తీయండి కావాలి. వాళ్ళు రావాలి మీకు పోటీగా. ఈస్ట్ గోదావరి వాళ్ళు రావాలి మాకు, అంటే రెండు కలిసి ఉంటాయి కదా. సరే చూద్దాం, ఇప్పుడు తీస్తున్నా. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఈసారైనా మా తీ. మూడో క్వార్టర్ ఫైనల్స్ కాంబినేషన్. గోదావరి వద్దు వద్దు వద్దు. కర్నూలు. కర్నూలుతో పోటీగా ఆడబోతోంది. ఈసారి మేము అడగం. ఎవరు రావాలి కమాన్ కమాన్. ఈసారి మేము అడగం. ఆదిలాబాద్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. సో కర్నూలు, మహబూబ్ నగర్ మూడో క్వార్టర్ ఫైనల్స్ ఆడబోతున్నారు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. ఓకే, ఈ రౌండ్ లో మీకు నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. బజర్ జాగ్రత్తగా ఆలోచించి నొక్కండి, లేదంటే పాయింట్లు పోతాయి. ఓకే, మీకు ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో చూపిస్తాము. బజర్ నొక్కి కరెక్ట్ గా ఐడెంటిఫై చేయండి. ఒక చిన్న అక్షరం తప్పిపోయినా మీకు పాయింట్లు పోతాయి. సుమా మేము అర్థం తెచ్చుకొని ఇలా పెట్టుకోవచ్చా? మీరు అర్థం తెచ్చుకొని పెట్టుకుంటారనే మేము తెమ్మని చెప్పలేదు. చూడు నువ్వే అర్థం కదా కనిపిస్తుంది. చూడండి మొదటి వాక్యం. శ్రావణి. కొత్త ఇంట్లోకి చేరారా వదిన. కొత్త ఇంట్లోకి చేరారా వదిన. కరెక్టా? కొత్త ఇంట్లోకి చేరారా వదిన. కొత్త ఇంట్లోకి చేరారా వదిన. కొత్త ఇంట్లోకి చేరారా వదిన. కరెక్ట్. శ్రావణి 10. తర్వాత తెలుగు వాక్యం. నాకు తెలిసిపోయింది. సుధా. పకోడీలో కోడి లేదు, తరాజులో తాడు లేదు. మళ్ళీ చెప్పండి. పకోడీలో కోడి లేదు, తరాజులో తాడు లేదు. ఓకే, మీరేమంటారు శ్రావణి? పకోడీలో కోడి లేదు అనే వరకు నాకు అర్థమైంది, మిగతా నేను చదవాలా? పకోడీలో కోడి లేదు, తరాజులో తాడు లేదు అన్నారు. తరాజులో రాజు లేడు అవ్వాలి కదా. పకోడీలో కోడి లేదు, తరాజులో రాజు లేడు. -10. ఎవరికి ఇస్తారు? సుధా ప్లీజ్, సుధా ప్లీజ్, సుధా కాబట్టి నాకు. దేవిక. దేవిక 10. తర్వాత వాక్యం.
దేవిక. మీ బాబు స్కూల్ బ్యాగ్ బరువుందా? నాకు అసలు ఫస్ట్ లెటరే అర్థం కాలేదు. సరే చూద్దాం. మీ బాబు స్కూల్ బ్యాగ్ బరువుందా? కరెక్ట్, 10 పాయింట్లు. ఇంతకీ మీ బాబు స్కూల్ బ్యాగ్ బరువుందా? మాకు బాబు లేడు, పాప. పోనీ మీ పాప చాలా వెయిట్. అవునా? ఈ ఎంత? మధ్య అసలు ఎంత? స్కూల్స్ అన్ని అనవసరమైనటువంటి లోడ్ అంతా బుర్రల్లోకి ఎక్కించేస్తున్నారబ్బా. ఏంటో ఆ బ్యాగుల్లో ఇంత బరువులు. ఓకే, నెక్స్ట్ వాక్యం. సుధారాణి. పక్కింటి ఆవిడ పట్టు చీర చూసారండి. పక్కింటి ఆవిడ పట్టు చీర చూసారా అండి? చూడలేదండి. పక్కింటి ఆమె పట్టు చీర చూసారా అండి? ఆవిడ కాదు, ఆమె. ఆమె. విజయ. కొంచెం డౌట్ గా ఉంది. మీ బిగినింగ్ నుంచి అలాగే ఉంది. పక్కింటి పట్టు చీర మీద నీకు డౌట్? అవునా? ఈవిడ చెప్పండి Sentence మీద అంటే అది బాగోలేదని doubt. ఓకే. ఆవిడ కొనుక్కున్నారు. అలాగే దేవిక. బాగోదు. సరే చూద్దాం. పక్కింటి ఆమె పట్టు చీర సూపర్ అండి. -10 అండి. గోవిందా గోవిందా. చెప్పండి. ఎవరికి? ప్లీజ్ నీకు చాక్లెట్. శ్రావణి. థ్యాంక్ యూ. శ్రావణి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. దేవిక రండి. విజయ అండ్ శ్రావణి టై అయింది కదా, మరి ఇద్దరు ఇలా రండి. శ్రావణి మీకేం కావాలి? రోటీ మేకర్. మీకేం కావాలి? వాటరా? అయితే టై బ్రేక్ చేయక్కర్లేదు, నువ్వు వెళ్ళి రోటీ మేకర్ తీసుకో. నువ్వు అది. సుధా రండి. మనం గేమ్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇక క్వార్టర్ ఫైనల్స్ లో ఏ జిల్లా మిగిలారో, ఎవరెవరు పోటీనో చూద్దాం. గుంటూరు. గుంటూరుతో పోటీగా గుంటూరు మిర్చి కాబట్టి రాజమండ్రి ఈస్ట్ గోదావరి కూల్. గుంటూరు. విజయనగరం. గుంటూరు విజయనగరం. ఇప్పుడు 9th 9వ క్వార్టర్ ఫైనల్. 9, 10, 11. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా వాళ్ళకి ఎవరితో పోటీ? ఎవరు? మెదక్ జిల్లా. ప్రకాశం జిల్లా వర్సెస్ మెదక్ జిల్లా. తూర్పు గోదావరి రాజమండ్రి. తూర్పు గోదావరి జిల్లా వాళ్ళకి ఎవరితో పోటీ పడింది? తూర్పు గోదావరి జిల్లా వాళ్ళకి చెప్పు సుమా. ఏంటి త్వరగా రివీల్ చేసుమా. కరీంనగర్. టూగో వర్సెస్ కరీంనగర్. నెల్లూరు. నెల్లూరు వర్సెస్ చెప్పు. ఆదిలాబాద్. నెల్లూరు వర్సెస్ ఆదిలాబాద్. అంటే 22 జిల్లాలు అయిపోయాయి. 11 క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ అయ్యాయి. మరి ఇంకొకటి ఉంది కదా, ఒకటి మిగిలింది. అదే జిల్లా? చూద్దాం. లాస్ట్ వన్. అనంతపురం జిల్లా.
ఈ అనంతపురం జిల్లా వాళ్ళతో ఎవరు పోటీగా ఆడబోతున్నారో తెలుసా? క్వార్టర్ ఫైనల్స్ మొదలైన తర్వాత రన్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆడబోతున్నారు అనంతపురం జిల్లా వాళ్ళతో పోటీగా క్వార్టర్ ఫైనల్స్. ఓకే, అంటే ఏదో ఒక జిల్లా వాళ్ళు 2 సార్లు ఆడబోతున్నారు. ఓకే, ఇదండి మొత్తానికి క్వార్టర్ ఫైనల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. మరి ఈ రోజు తేలిపోతుంది ఈ రౌండ్ తో క్వార్టర్ ఫైనల్స్ కి మీ పాగో నుంచి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది. ఓకే, రెడీ? మీకు కాంపిటీషన్ ఎవరు వచ్చారు? విశాఖపట్నం వాళ్ళు వచ్చారు మీ కాంపిటీషన్. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అప్పడం తీసుకుంటారు, అరచేతిలో పెట్టుకుంటారు, తలకేసి కొట్టుకుంటారు, అమ్మో అప్పడం అంటారు. ఆ తర్వాత ఇక్కడికి వస్తారు. ఈ సెట్ అంతా తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ లైన్ అవతల నుంచి బంతిని దొర్లిస్తారు. అది అందులో హోల్డ్ అవ్వాలి. అలా కాదు, కరెక్ట్ గా స్టాండ్ లో మధ్యలోకి వెళ్ళాలి. ఒకటి వెళ్ళింది, 3 పడాలి. పక్కకెళ్ళి పక్కల 2 3 ఇలా 3 పడిన తర్వాత ఈ 1 ఈ 2 ఈ 2 క్లిప్స్ మధ్యలో పడినవే కౌంట్. అంటే ఇలా ఉంటేనే, అంతేగాని ఈ రెండిటి మధ్యలో ఇలా పడితే అది కౌంట్ కాదు. 3 ఇక్కడ వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి కొట్టుకొని అమ్మో అప్పడం అనండి. అది గేమ్. రెడీ 1 2 3 గో. అమ్మ అప్పడం. అమ్మ అప్పడం. అమ్మ అప్పడం. ఆఖరి ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ. ఎవరు వెళ్తున్నారు క్వార్టర్ ఫైనల్స్ కి? అమ్మ అప్పడం. అవునా, ఇది వామ్మో అప్పడం. ఏది చూద్దాం. అబ్బో అప్పడం. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 90. శ్రావణి విజయ టై అయింది కదా, రండి. ఎవరు ముందు ఆడతారు? శ్రావణి విజయ. అయితే టై బ్రేక్ చేయాల్సింది. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడతారు. తీసుకోండి, అటు చూపించండి. శ్రావణి రెడీ 1 2 3 గో. అమ్మ అప్పడం. ఫాస్ట్ గా ఆడండి, లీడ్లోకి వచ్చేయచ్చు. అమ్మ అప్పడం. అమ్మ అప్పడం. లాస్ట్ 20 seconds. అమ్మ
అప్పడం. టైమ్ అప్. 2, 4, 6, 8, 9 90 పాయింట్లు. నెక్స్ట్ పార్టిసిపెంట్ దేవిక రండి. రెడీ 1 2 3 గో. బామ్మ అప్పడం. బామ్మ అప్పడం. బామ్మ అప్పడం. టైమ్ అప్. 2, 4, 6 60. ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. మరి క్వార్టర్ ఫైనల్స్ రీచ్ అవుతారో లేదో విజయ్ ఆడిన తర్వాత తెలుస్తుంది. రెడీ 1 2 3 గో. బామ్మ అప్పడం. బామ్మ అప్పడం. బామ్మ అప్పడం. 1 2 3 4 5 6 అయ్యా. ఇంకా 5 అంటే ఇంకొక 2 సెట్లు. లాస్ట్ 20 సెకండ్స్. ఇంకా ఒక సెట్ వేస్తే విన్ అయిపోతారు. కమాన్ ఫాస్ట్. బామ్మ అప్పడం. టైమ్ అప్. 2 4 6 8 9 90 పాయింట్లు. వెస్ట్ గోదావరి విశాఖపట్నం మధ్యలో జరగబోతున్న క్వార్టర్ ఫైనల్స్ లో అను రెడీగా ఉంది ఆల్రెడీ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ టు క్వార్టర్ ఫైనల్స్. దేవిక. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. మీది 7వ ఎపిసోడ్. ప్రిపేర్ అవుతారా? ఓకే. విన్ అవుతారా మీరే? మేమే విన్ అవుతాం. విశాఖపట్నం మీద మీరే విన్ అవుతారా? మేమే విన్ అవుతాం. విశాఖపట్నం మీకు తెలిసింది కదా, మీతో పోటీ పడేది మేమే. ఏలూరు నుంచి వచ్చింది అను ఒకటి, నేను ఒకటి. మేమే గెలుస్తాం. ఆ 3 లక్షలు మావే, మా ఏలూరువే. ఓకే. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే.
ఇవాల్టితో ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ కంక్లూడ్ చేసేసాము. క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ కృష్ణా జిల్లాల మధ్య పోటీ జరగబోతుంది. నెక్స్ట్ ఖమ్మం వర్సెస్ శ్రీకాకుళం, తర్వాత కర్నూలు వర్సెస్ మహబూబ్ నగర్, తదుపరి నల్గొండ వర్సెస్ కడప, నెక్స్ట్ నిజామాబాద్ వర్సెస్ రంగారెడ్డి, నెక్స్ట్ చిత్తూరు జిల్లా వర్సెస్ వరంగల్, నెక్స్ట్ వెస్ట్ గోదావరి వర్సెస్ విశాఖపట్నం, నెక్స్ట్ గుంటూరు వర్సెస్ విజయనగరం, నెక్స్ట్ ప్రకాశం జిల్లా వర్సెస్ మెదక్, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వర్సెస్ కరీంనగర్, నెక్స్ట్ నెల్లూరు వర్సెస్ ఆదిలాబాద్ అండ్ అనంతపురం జిల్లాతో ఎవరాడతారు అంటే ఈ క్వార్టర్ ఫైనల్స్ నుంచి రన్నర్స్ గా మిగిలిన వాళ్ళల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఒక టీం ఆడబోతున్నారు. మరి ఏ జిల్లానో చూద్దాం, అది లాస్ట్. ఓకే, సో మళ్ళీ కలుద్దాం క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో. బీ రెడీ.